హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. మీరు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీకి బ్రైడల్ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. శారీ మొత్తం గ్రీన్ కలర్, పళ్ళు పింక్ కలర్ అనమాట. ముందుగా ఒక నార్మల్ నీడిల్కి 6 వరుసల సిల్క్ దారంని తీసుకోండి. అది 6 వరుసలు తీసుకొని మనం ఇలా శారీకి గుచ్చుకున్నప్పుడు 12 వరుసలు అవుతుంది. దాన్ని ఇలా చీరకి దగ్గరగా మనం ఒక ముడి వేసుకోవాలి. మనం 6 వరుసలు తీసుకుంటే చీరకి గుచ్చుకొని దాన్ని తీస్తే 6 6 2 కలిపి 12 వరుసలు అవుతుంది. ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్కి చీర మొత్తం మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్కి థ్రెడ్స్ అన్నీ ఇలా ముడి వేసుకుంటూ వెళ్ళాలి. ఈ స్టెప్ తర్వాత మనం వీటికి బీడ్స్ ఎక్కిస్తాము. మినిమం మీరు ఒక 2 స్టెప్స్ వచ్చేలాగా బీడ్స్ 2 స్టెప్స్ వస్తాయి. అలా మనం వచ్చేలాగా మీరు దారాన్ని కొంచెం పొడవుగా వదులుకోండి. అలా వదులుకున్నప్పుడు మనము ముడి వేస్తాము, బీడెక్కిస్తాము. కాబట్టి కొంచెం మీరు ఎక్కువగా దారంని వదులుకోండి. ఇలా ఫస్ట్ చీర అంతా ముడ్లు వేసేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా ఫస్ట్ ఇంత పొడవు లెంత్లో మీరు దారాలన్నీ కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించుకోండి. అంటే మామూలుగా మనం హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ ఎక్కించుకొని ఇలా ఆ దారంలో ఉంచి సిల్క్ థ్రెడ్ దారంని తీసి ఇలా బీడ్ ఎక్కించాలి. చూడండి, నేను ఒక్క దారంని 2 పార్టిషన్స్ చేస్తున్నాను. 2 పార్టిషన్స్ చేసి ఒకవైపు ఒక బీడ్, మళ్ళీ ఇంకొక వైపుకి ఇంకొక బీడ్ ఎక్కిస్తున్నాను. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేను ఫస్ట్ ముడి వేసిన సిల్క్ థ్రెడ్ని 2 పార్టిషన్స్గా చేస్తున్నాను. 2 పార్టిషన్స్ చేసి దానికి ఒక పార్టిషన్కి ఒక బీడ్, ఇంకొక పార్టిషన్కి ఇంకొక బీడ్, ఇలా 2 బీడ్స్ని ఒక థ్రెడ్కి 2 బీడ్స్ని ఎక్కించాక, ఇప్పుడు ఈ బీడ్ని ఎక్కించాక మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న థ్రెడ్లోంచి బీడ్ని మళ్ళీ ఇటువైపు ఉన్న బీడ్ని రెండింటిని కలిపి ముడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, కానీ ముడులు మాత్రం కొంచెం దగ్గరగా వేసుకోండి. అందులోంచి బీడ్ థ్రెడ్, ఇందులోంచి బీడ్ ఎక్కించుకున్న థ్రెడ్ని రెండింటిని తీసుకొని ఆ రెండింటిని కలిపి ఒకటిగా ముడి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక లాస్ట్ థ్రెడ్కి మాత్రం 3 వరుసల దారం ఎక్కించుకుంటే 6 వరుసలు అవుతుంది. అది కూడా టైట్ అయింది. ఇలా ఎక్కించుకుంటే లాస్ట్లో మనకి ఎండింగ్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి దానికి థ్రెడ్ తక్కువగా వేసుకోండి. 3 వరుసలు ఎక్కించుకుంటే 6 వరుసలు అవుతుంది. 6 వరుసలో మనం పార్టిషన్ చేసే పని ఉండదు కాబట్టి ఇలా లాస్ట్ ఎండింగ్ థ్రెడ్ అలాగే ఫస్ట్ థ్రెడ్ 2 సేమ్ అలాగే వేసుకోవాలి. ఫస్ట్ ఇలా బీడ్స్ అన్నీ ఫస్ట్ రో ఇలా వేసుకున్నాక సేమ్ కింద సెకండ్ స్టెప్ కూడా సేమ్ ఇలాగే చేయాలి. మళ్ళీ సేమ్ ఒక్క థ్రెడ్లోంచి 2 పార్టిషన్స్ చేసి బీడ్ ఎక్కించాలి. ఫస్ట్ స్టెప్లో ఎలా అయితే చేసామో సెకండ్ స్టెప్లో కూడా ఒక్క థ్రెడ్లోంచి 2 పార్టిషన్స్ చేసి థ్రెడ్ ఎక్కించాలి. కానీ ఫస్ట్ మీరు చీర స్టార్ట్ చేసే ఫస్ట్ థ్రెడ్ మాత్రం 3 స్టాండ్స్ ఎక్కించుకోండి, 6 స్టాండ్స్ అవుతాయి. కానీ మిగతా ఫస్ట్ అండ్ లాస్ట్ థ్రెడ్ మాత్రమే 3 స్టాండ్స్ ఎక్కించుకోవాలి, 6 స్టాండ్స్ అవుతాయి. ఓకేనా? ఎందుకంటే అది లాస్ట్ ఎండింగ్ థ్రెడ్ కాబట్టి మనం దాంతో ఎండ్ చేస్తాం. ఫస్ట్ థ్రెడ్ కానీ ఫస్ట్ స్టార్టింగ్ థ్రెడ్ తోటి స్టార్ట్ చేస్తాము, ఎండింగ్ థ్రెడ్ తోటి ఎండ్ చేస్తాం కాబట్టి రెండింటికి మాత్రం అలా వేసుకోండి. మిగతా మధ్యలో వచ్చే అన్ని థ్రెడ్స్కి 6 స్టాండ్స్ ఎక్కించుకోండి, 12 అవుతాయి. 12లోంచి 3 వేస్తే మళ్ళీ మనం 6ని 2 పార్టిషన్స్ చేస్తాము. ఒకదానికి ఒక బీడ్ ఎక్కించుకొని ఆ రెండింటిని కలిపి 3 వేస్తాం. ఇప్పుడు కుచ్చు వేసుకోవడానికి ఏంటి,
మళ్ళీ కింద 2 పూసలు ఎక్కించాయి ఉన్నాయి కదా, మళ్ళీ ఈ రెండింటిని కలిపి జాయిన్ చేస్తే జాయిన్ చేసిన ప్లేస్లో ఇప్పుడు మనం ఇక్కడ కుచ్చు వేసుకోవాలి. అర్థమవుతుందా? 2 కింద 2 వస్తాయి కదా థ్రెడ్స్ని, ఆ రెండింటిని కలిపి ఒకటి చేయాలి. అలా ఒకటి చేస్తే మనకి ఆ ఒకటి చేసిన ప్లేస్లోనే మనం కుచ్చు వేసుకోవాలి. మీకు 120 స్టాండ్స్ కావాలంటే 120 స్టాండ్స్ వేసుకోండి, లేదు మాకు 80 స్టాండ్స్ కావాలంటే 80 స్టాండ్స్ వేసుకోండి. కుచ్చు రిక్వైర్మెంట్ని బట్టి మనం కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి కుచ్చుస్ లావైతే లావుగా, సన్నగా అయితే సన్నగా వేసుకోవాలి. ఇలా కుచ్చు కట్టుకున్న తర్వాత ఫినిషింగ్ మాత్రం నీట్గా వచ్చేలాగా చూసుకోండి. కింద కుచ్చు కట్ చేసేటప్పుడు, మీరు పైన పూసలు వేసేటప్పుడు అన్నీ ఒకే లెవెల్గా ఇలా వచ్చేలాగా చూసుకోండి. ఇదే అండి ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.